పెళ్ళంటే నూరెళ్ళ పంట అంటారు. పెళ్ళైన జంటని సీతారాములతో పోలుస్తారు. రాముణ్ణి దేవుళ్ళ పూజిస్తారు. కొన్నిసార్లు మనకు కావాల్సింది దక్కించుకోవడంలో కాదు, అద్దనుకున్నది వదిలేసుకోవడంలోనే అసలైన హ్యాపీనెస్ ఉంటుంది. విలువలేని చోట మౌనం మంచిదా, వాదన మంచిదా? నన్నడిగితే అక్కడి నుండి వెళ్ళిపోవడం మంచిది. సీతని ఆ రావణుడు ఎత్తుకెళ్ళిపోతే తనని తిరిగి సాధించుకునే క్రమంలో రాముడికి ఒక మహాయుద్ధమే పట్టింది. అదే సీత తానంతట తానే వెళ్ళిపోతే నువ్వో నిజం నేనో నిజం, ఈ కలయికే ఒక కల్పితం. నీ జీవితం నా జీవితం, ఈ అనుభవం ఒక నాటకం. దీనికుందా ఒక అంత్యము, ఈ గిరిలో బ్రతుకే శశివర్ణము. నీదో గతం నాదో గతం, గడిపామని గురుతుండదే. ఎటు దారిలో వెళుతున్నదో ఈ ప్రస్తుతం కనిపించదే. శశిలా మెరిసే ఈ వర్ణమే, నిశిలో కురిసే పెను వర్షమే. కనరాని దైవం వినలేని మౌనం, సారం వివరించింది ఈ కాలమే. సాక్ష్యంలా నిలిచింది ఆకాశమే, ఎగిసెనే అలలుగా ఆ సంద్రమే. ముగిసిన కథనమే శశివర్ణమే, సారం వివరించింది ఈ కాలమే. సాక్ష్యంలా నిలిచింది ఆకాశమే. నీదో గతం నాదో గతం, గడిపామని గురుతుండదే. ఎటు దారిలో వెళుతున్నదో ఈ ప్రస్తుతం కనిపించదే. నువ్వో నిజం నేనో నిజం, ఈ కలయికే ఒక కల్పితం. నీ జీవితం నా జీవితం, ఈ అనుభవం ఒక నాటకం. తందరి రరరి రరరి రే, తందరి రరరి రరరి రే, తందరి రరరి రరరి రరే, తందరి రరరి రరరి రే, తందరి రరరి రరరి రే, తందరి రరరి రరరి రరే.
హలో. హలో సీత డార్లింగ్, చెప్పు. నెక్స్ట్ మంత్ 5th నా మ్యారేజ్ ఫిక్స్ అయింది విజయవాడలో. వెడ్డింగ్ కార్డ్ పంపిస్తున్నా, నువ్వు మీ ఆయన ఖచ్చితంగా రావాలి. ఓ, పెళ్ళికొడుకు ఎవరు? లాస్ట్ వీక్ ఫ్యామిలీతో ఒక బర్త్డే పార్టీకి వెళ్ళానే. అక్కడ అమ్మ చుట్టాల్లో ఒక అబ్బాయి. మా ఫ్యామిలీకి సంబంధం బాగా నచ్చింది, నాకు కూడా అబ్బాయి నచ్చాడు. సో ఓకే చెప్పేశా. అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటున్నావా? అసలు లవ్ మ్యారేజ్ తప్ప అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా, నువ్వే అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నావు. నేను చేసుకోకూడదా? నువ్వు మీ ఆయన వచ్చేయండి. నమస్కారం సార్. శంకర్ గారు రండి రండి. అమ్మా సీత, అంకుల్కి మంచినీళ్ళు తీసుకురామ్మా. నాన్న. చెప్పండి, ఏంటి సంగతులు, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఇంట్లో అంతా బాగున్నారా? అంతా బాగున్నామండి. ఏమ్మా సీత, బాగా చదువుతున్నావమ్మా? చదువుతున్నాను అంకుల్. మరేం లేదండి, శుభకార్యం. అమ్మాయికి పెళ్లి కుదిరిందండి. ఈ నెల 12వ తారీఖున పెళ్లి పెట్టుకున్నాం. అలాగా, మంచిదండి. అబ్బాయి ఏం చేస్తుంటాడు? అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. మా తెలిసిన వాళ్ళకి చుట్టాలే. ఎంక్వైరీ చేస్తే కుర్రాడు చాలా మంచివాడని, ఏ దురలవాటు లేదని తెలిసింది. ఇక మాకు కూడా సంబంధం నచ్చింది. మంచి సంబంధమే దొరికింది. మీ ఫ్యామిలీతో ఖచ్చితంగా రావాలి. అలేవారే, తప్పకుండా వస్తానండి. మంచిదండి. ఉంటానమ్మా సీత, బాగా చదువుకో. బాయ్. ఏమిటో, కళ్ళ ముందు పెరిగిన పిల్లలు అప్పుడే పెళ్ళిళ్ళు కూడా అయిపోతున్నాయి. నాన్న, ఈ ఎంక్వైరీలు చేయడం ఏంటి? చెయ్యాలమ్మా. ఇంటి ఆడపిల్లని ఇవ్వాలంటే ఆ అబ్బాయి ఎలాంటివాడు, ఏం చేస్తుంటాడు, ఆ కుటుంబంలో అమ్మాయి ఇవ్వడగలదా లేదా, అవన్నీ ఎంక్వైరీ చేయాలమ్మా. ఎందుకు? ఆడపిల్ల పెళ్లి చేయడం అంటే అది బాధ్యత మాత్రమే కాదమ్మా, ఆ తల్లిదండ్రులు వాళ్ళ జీవితంలో తీసుకునే ఒక ముఖ్యమైన నిర్ణయం. అందులో ఎలాంటి పొరపాట్లు జరగకూడదు. అందుకే ఈ జాగ్రత్తలన్నీ. రేపొద్దున మన చంటి బాబుకి కూడా ఇలాగే సంబంధం వచ్చిందనుకో, అప్పుడు వాళ్ళు కూడా ఇలాగే ఎంక్వైరీ చేస్తారు కదా నాన్న? చేస్తారు. ఒకవేళ వాళ్ళు నీ దగ్గరికే వచ్చి అడిగారనుకో, అప్పుడు ఏం చెప్తావు? అబ్బాయి చాలా మంచోడు, ఏ చెడలవాట్లు లేవని చెప్తావా లేదా? కానీ వాడు ఎంత ఎదవో నీకు తెలుసు కదా నాన్న, అయినా కూడా మంచోడని చెప్తావు. ఏ, ఎందుకు? మగవాళ్ళు పెళ్లికి ముందు అంతేనమ్మా. పెళ్ళైన తర్వాత మార్పు వస్తుంది, బాధ్యత తెలుస్తుంది. అందుకే 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు. అదేంటి నాన్న, అబద్ధాలు ఆడాలని నువ్వే అంటావు, ఎంక్వైరీలు చేయాలని నువ్వే అంటావు. ఇదేం లాజిక్? రేపొద్దున నా పెళ్ళి కూడా ఇలాగే చేస్తారా నాన్న? నువ్వు ఉండవే బాబు, మ్యారేజ్ అంటేనే కన్ఫ్యూజను. నువ్వు మళ్ళీ కొత్త కన్ఫ్యూజన్లు పెట్టకు. అసలే మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నీతో పెట్టుకుంటే నా పని అంతే. నాకే కన్ఫ్యూజన్ లేదు, నేను చాలా క్లారిటీగా ఉన్నా. నేను డిసైడ్ అయిపోయా, అరేంజ్ మ్యారేజ్ అస్సలు చేసుకోను. నాకెలాంటి వాడు కావాలో నేనే డిసైడ్ చేసుకుంటా. అలా అయితే నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకోవాలి. అవునా? అయితే అదే చేసుకుందాం. ఏంటి, లవ్ మ్యారేజ్ చేసుకుంటావా? ఓయ్, ఏ, ఏ,
సీత గారు సీత గారు హాయ్, నా పేరు తారక్. నా పేరు మీకెలా తెలుసు? బయట బోర్డు మీద డాక్టర్ సీత అని రాసింది. యాక్చువల్లీ నా కాలది ఫ్రాక్చర్ అయినట్టు మీరే కన్ఫర్మ్ చేసుకున్నారా? అంటే పెయిన్ అది వస్తుంది. ఎక్కడ? అదే లెగ్కే. ఐ మీన్ ఎలా జరిగింది అని అడుగుతున్నాను. అంటే నేను నా కొలీగ్స్ క్రికెట్ ఆడుతుంటే కింద పడ్డా, అప్పుడు తగిలింది. సరే అక్కడికి వెళ్ళండి, నేను వచ్చి చెక్ చేస్తాను. ఓకే. దీనమ్మ గట్టి తగిలింది. కూర్చోండి. ఓకే. ప్యాంట్ పైకనండి. ఇక్కడ ఏమైనా పెయిన్ ఉందా? లేదు. ఇక్కడ పెయిన్ ఉందా? లేదు. ఇక్కడ 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 ఓకే, కొద్దిగా రిలాక్స్. ఫ్రాక్చర్ ఏం అవ్వలేదు, జస్ట్ లెగ్ ట్విస్ట్ అయ్యి స్వెల్ అయింది అంతే. కూల్. కానీ కట్టు కట్టాలి. 2 రోజులు రెస్ట్ తీసుకోవాలి, 4 రోజులు మెడిసిన్ వాడాలి. నేను వెళ్ళి బ్యాండేజ్ తీసుకొస్తా. అమ్మ దీనమ్మ. హెల్ప్ చేయమంటారా? అక్కర్లేదు. సీత గారు ఫుడ్ ఏమేమి తినొచ్చు? ఏదైనా తినొచ్చు. ఓకే. ఇంకొక డౌట్, స్నానం చేసేటప్పుడు ఇది కట్లది ఇప్పొచ్చా లేదంటే సారీ అండి, కొద్దిగా అది పెయిన్. మెల్లిగండి. నేను మెడిసిన్ రాస్తాను. ఈ మెడిసిన్ మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి వేసుకోండి. ఇది తినే ముందు వేసుకోండి, ఇది తిన్నాక వేసుకోండి. ఆయింట్మెంట్ తీసుకొస్తాను. ఓకే. సీత గారు అరే ఓకే. సీత గారు
ఐఎమ్ సారీ అండి, ఇట్ వాజ్ అన్ యాక్సిడెంట్. ప్లీజ్ మీరు ఇక్కడ నుంచి బయలుదేరండి. దయచేసి ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దు. నీలం, ఫుడ్ బాగుందా? ఓకే. రెస్టారెంట్ వన్ ఆఫ్ ద పీస్ఫుల్ ఫుడ్ ప్లేస్. నీలంకి నచ్చిందో లేదో. రాఘవ్, నువ్వేంటి ఇక్కడ? Two packs JD large whiskey with salad. He reminds the same. Hasn't changed. కాలేజ్లో కుదరలేదు, కానీ ఇప్పుడు మిస్ అవ్వకూడదు. ఐ విల్ జస్ట్ బీ బ్యాక్. ఓకే. Sita coffee. Sita coffee. Large Lawman Special Edition Whiskey 44 ml with 5 pieces of ice cube. Standard shot. Whiskey on the rocks. ఏ హాయ్రా. హాయ్రా. డేట్కి వచ్చినప్పుడు వ్యాలెట్ తేవాలని తెలియదా? ఫస్ట్ టైం కదరా, అది కూడా తనతో. మైండ్ పనిచేయలేదు. వచ్చినప్పటి నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నా, నీ కట్అవుట్కి నీ మూడ్కి ఏం సెట్ అవ్వట్లేదు. నువ్వు ఏదో బాధలో ఉన్నావు తెలుస్తుంది. దిస్ ఈజ్ సంథింగ్ స్పెషల్ విస్కీ. ఇట్ కెన్ చేంజ్ యువర్ మూడ్ లైక్ దిస్. రేయ్, ఇద్దరు కలిసి ఒకే రూమ్లో ఉంటారు కదరా, అడ్డం ఉన్నామని మా అందరి బయటికి తోసేసినావు.
పోనీలే ఏదో సెట్ చేసుకుంటావు అనుకుంటే ఇప్పటికీ 2 ఏళ్ళైంది. సాలిడ్. వన్ మోర్. వన్ మోర్. పోరా, ఈ రోజైనా పోయి ప్రపోజ్ అయిపో. రే ఓ నిమిషం ఆగు. ఇంతకీ ఇది డేట్ అన్న విషయం ఆ అమ్మాయి తెలుసారా? థ్యాంక్ యూ. You know, sometimes I think thank you is unnecessary. ఇన్స్టిట్యూట్. నీలంబరి. వెరీ వైల్డ్. నీలం ఇస్ ఫైన్. ఐఎమ్ రాఘు. I know. తనతో నాకున్న మెమొరీస్ అన్నీ ఈ బుక్లో రాశాను. ఈ బుక్ గిఫ్ట్గా ఇచ్చి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నారు. వాట్? హౌ డు యూ నో? I know. అమ్మడి అమ్మ, ఏం ప్లాన్ చేసినవరా? నైస్ నైస్ రా, పోయి కేర్ఫుల్గా డీల్ చెయ్యి. సరే మళ్ళీ ఉంటా, బాయ్. సరే. వెయిట్, ఐ హావ్ సీన్ యూ సమ్వేర్. లెట్ మీ గెస్. సెయింట్ మేరీస్ రైట్? ఇదిగో మరీ ఇంత త్వరగా గెస్ట్ చేయకూడదు. పోనీలే, మళ్ళీ గెస్ చేస్తా. పిచ్చి. సో ఏం చేస్తున్నావు? I'm ఫ్యాషన్ డిజైనర్. And you? ఐఎమ్ ఏ స్టోరీ బోర్డ్ ఆర్టిస్ట్. Okay, Sanjay. Raghav, this is Sanjay. Sanjay, this is Raghav. హలో. హాయ్, ఐఎమ్ సంజయ్. ఎవడీడు? ఏంటిది? ఏంటో నా దరిద్రం. ఎప్పుడు నా లవ్ చెప్పాలనుకున్నా ఏదో ఒకటి వచ్చి పడుతుంది. సార్ బిల్ He will. ఎంత? 3600. సార్ పిన్ ఇన్కరెక్ట్ పిన్ సార్. వాట్? ఒకసారి మళ్ళీ ట్రై చేయి. ఓకే సార్. కార్డ్ బ్లాక్ అయిపోయింది సార్. యూపీఐ లేదు సార్. క్యాష్ ఇచ్చే. క్యాష్ వాలెట్ ఇంట్లో మర్చిపోయాను. కార్డ్ పిన్ మర్చిపోతావు, వాలెట్ మర్చిపోతావు, బిల్ ఎలా కడతావు? నీ దగ్గర ఏమైనా క్యాష్ ఉంటే? సీరియస్లీ? బ్రో. సార్. హే రాఘవ్, why are హే, you- ఇట్స్ ఓకే, నో వరీస్. ట్రై దిస్. అయిపోయింది సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే. బై ద వే, ఆ బాయ్ ఏంటి? కొన్ని జర్నీలు నిజమని నమ్ముతాం, కానీ అది అబద్ధమని తెలిసాక బయటకు వచ్చేయాలి. సో బయటకు వచ్చేసా. I didn't get it. ఉన్న ఫ్లాట్ ఖాళీ చేయాల్సి వచ్చింది. ఐఎమ్ సర్చింగ్ ఫర్ న్యూ వన్. Then why don't you join us? హే, దట్స్ ఓకే. ఐ విల్ ఫైండ్ సంథింగ్ ఎల్స్. Trust me. It's a 2-bedroom flat, nicely structured, spacious balconies, well maintained. Then why something else? దట్స్ ఇంట్రెస్టింగ్. Well, what do you say, Sanjay? ఎనఫ్. అసలు ఎవర్రా నువ్వు? వీడెవడో తెలియకుండా ఇంటికి పిలిచేస్తావా? మరి మన ప్రైవసీ ఏం కావాలి? Privacy? నీలం, ఎప్పటి నుంచి నా ఫీలింగ్స్ నీతో చెప్పాలనుకుంటున్నాను. 2 years నుంచి చెప్పలేక నాలో నేనే చచ్చిపోతున్నాను. ఇప్పుడు కూడా చెప్పకపోతే మధ్యలో ఎవడొకడు వస్తాడు. అప్పుడు కూడా నా పొరపాటే అవుతుంది. నీలం, ఐ లవ్ యూ. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఇంకెవడ వైపైనా చూసావో చంపేస్తాను. అర్థమైందా? Sanjay, what do you say? Are you okay? యా యా Okay, let's go. యా, ఓకే. నాట్ బ్యాడ్, కానీ నువ్వు చెప్పినంతైతే లేదు. What? హే, జస్ట్ కిడింగ్. ఫ్లాట్ బాగుంది,
ఇంత పెద్ద ఫ్లాట్లో మీరిద్దరేనా? ఫ్రెండ్స్ కూడా ఉండేవాళ్ళు. బాయ్స్ అండ్ గర్ల్స్ వర్ 6 మెంబర్స్. తర్వాత వాళ్ళకి జాబ్ స్విచ్ అయ్యి లొకేషన్ షిఫ్ట్ అయ్యి వెళ్ళిపోయారు. ఇప్పుడు వీడియో నేను మిగిలాను. ఓ, వాట్ అబౌట్ యూ బ్రో? అబౌట్ వాట్? ఐ మీన్ వాట్ డూ యూ డూ? హీస్ అన్ IT guy and very boring. Okay, Raghav, that is my room and this is Sanjay's room. సో వుడ్ యూ మైండ్ ఇఫ్ ఐ షేర్ రూమ్ విత్ సంజయ్? Yeah, sure. Of course. నా రూమా? నా రూమ్లో కుదరదు. నా రూమ్లో ప్లేస్ సరిపోదు. Come on, Sanjay. అలా అంటే ఎలా? కొంచెం అడ్జస్ట్ చేసుకోరా. మరి ఇప్పుడు తను ఎక్కడుంటాడు? అది వచ్చే ముందు ఆలోచించుకోవాలి. ఓకే రాఘవ్, వుడ్ యూ మైండ్ షేరింగ్ మై రూమ్? అక్కర్లేదు, నా రూమ్లో ఉండొచ్చు. కుదరదని చెప్పా? పర్లేదు, అడ్జస్ట్ అయితే కుదురుతుంది. ఇప్పుడే కదరా అసలు సరిపోదని చెప్పా? సరిపోద్ది సరిపెట్టుకుంటే. అంతకు చాలకపోతే నేనే సోఫాలో పడుకుంటా. ఆర్ యూ షూర్ బ్రో? యా. అబ్బా సరే, నాకు ఆకలేస్తుంది. ఏమైనా తిందామా? ఇప్పుడేగా రెస్టారెంట్ నుండి వచ్చాం. అదో తొక్కలో రెస్టారెంట్, అదో తొక్కలో ఫుడ్. నాకే నచ్చలేదు. సరే, ఆర్డర్ చేస్తాను. హ్మ్? ఏం తింటావో చెప్పు. ఆర్డరా? ఆర్డర్ అయితే డెలివరీకి లేట్ అవుతుంది. కింద షాప్లో టిఫిన్ తీసుకొస్తావా? సరే. బ్రో నాకు కూడా ఒక ఆనియన్ దోశ, 2 ఇడ్లీ విత్ ఎక్స్ట్రా చట్నీ. క్రేజీ. హలో అన్నా, టిఫిన్ ఉందా? ఎంత అయింది అన్నా? 2 టీ కూడా. ఎరా అంతా ఓకేనా? యా మామా, హలో. ఓకే. చెప్పు తీసుకొని కొడతా సాలే. అంతా చూసినా లేరా, వాడెవడో రావడం, వాడిని ఫ్లాట్కి తీసుకురావడం, నువ్వేమో ఎద్దులా తల ఊపడం చూసినా, అన్నీ చూసినా. అయినా నువ్వు ఇంత ఇంటర్నేషనల్ ఇంటర్వ్యూడ్ ఏంద్రా? నీ అమ్మ, నీకెంత చెప్పినా బెస్ట్. చల్. ఇంకేం, పోయిగా పోయి ఆ టిఫిన్ తీసుకొని బాగా మేపు పో. రేయ్, నా కాడిచ్చిపో. కార్డ్ బ్లాక్ అయిందిరా. ఏంటి బ్లాక్ అయిందా? నిన్ను ఏదో ఒకరోజు అమ్మాయి బ్లాక్ చేస్తుంది. రేయ్, నీ లవర్ని ఎవడో పట్టాయిస్తున్నాడంటే అది నీ ఇంట్రోవర్షన్ కాదురా, చేతకానితనం. చేతగానుడా నీ అబ్బా. చల్.
ఆగండి రాఘవ్ వదులు సంజయ్ వదులు ఏంట్రా నువ్వేం రౌడీ అనుకుంటున్నావా? సారీ చెప్పు వాడి ఫస్ట్. మర్యాదగా సారీ చెప్పు. చెప్పు. ఐ లవ్ యూ. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ప్రేమించాను. 2 years నుంచి విషయం చెప్పలేక నాలో నేను చచ్చిపోతున్నాను. ఇదిగో ఇది నీతో నాకున్న మెమొరీస్కి సాక్ష్యం. నువ్వు పరిచయమైన దగ్గర నుంచి ప్రతి జ్ఞాపకాన్ని ఇందులోనే రాశాను. నా లైఫ్ ఇది నీకిచ్చిన ప్రేమను నీతో చెప్పాలనుకున్నాను, కానీ నువ్వు. స్టాప్ ఇట్ సంజయ్. నువ్వు ఇంకేదైనా చెప్పే ముందు నాకు నీ మీద అలాంటి ఫీలింగ్ ఎప్పుడూ లేదు. ఇన్ఫాక్ట్ అసలు ఎలాంటి ఫీలింగ్స్ లేవు. ఐ హ్యావ్ సింపుల్ ఫీలింగ్ ఫర్ యూ. అంటే ఈ 2 yearsలో నా ప్రేమకు వాల్యూ లేనట్టేనా? ఒక అబ్బాయి ఒక అమ్మని ఇంతకన్నా ఎలా లవ్ చేస్తాడు? స్టాప్. ఏంటి నీ మైండ్లో నువ్వే నా గురించి ఒక వర్షన్ క్రియేట్ చేసుకొని దాన్ని లవ్ చేస్తూ నన్ను బ్లేమ్ చేస్తావేంటి? అంటే ఇప్పుడు నువ్వు పర్సన్ లవ్ చేస్తున్నావా, నీ మైండ్లో క్రియేట్ చేసుకున్న వర్షన్ లవ్ చేస్తున్నావా? అయినా యు నో వాట్, నెవర్ మైండ్. ఐ డోంట్ కేర్ అండ్ ఐ డోంట్ గివ్ ఎ షిట్. జస్ట్ స్టాప్ దిస్ నాన్సెన్స్. నేను ఒక్కసారి. స్టాప్. నాన్న, నేను మీకు ముందే చెప్పాను, నా పెళ్ళి నా ఇష్టం. ఇలా ముక్కు మొహం తెలియని వల్ల నేను పెళ్లి చేసుకోను. చేసుకోకుండా ఇంకెన్నాళ్ళు ఇలాగే ఉండిపోతావు? నాకు కరెక్ట్ అనిపించేవాడు దొరికే వరకు. ఎవడాడు? ఎప్పుడు దొరుకుతాడు? ఏమైనా తెలుసా?
అలా కాదు నాన్న. ప్రతి మనిషి 30 వయసు దాటేసరికి చుట్టూ మనుషులందరూ అర్థమైపోతారు. ఇక ఏ మనిషి కొత్తగా కనిపించడు. ఇప్పుడు నీ వయసు 26 అంటే జీవితం పట్ల నిజమైన అవగాహన పొందే సమయం. ఆ అవగాహన నీ భర్తతో పాటు పొందితే మీ ఇద్దరి మధ్య బంధం బలంగా ఏర్పడుతుంది. ఒక మ్యాగ్నెటిక్ ఎనర్జీ డెవలప్ అవుతుంది. ఏంటమ్మా ఇంకెలాగే ఉన్నావు? ఇంకెలా ఉండాలిరా? ఈరోజు నీ బర్త్డే కదా, నాకు తెలుసు. మరి తెలిసి కూడా ఇంకెలాగే ఉన్నావే? ఏంట్రా నీ గోల? ఫ్రెండ్స్ ఎవరూ లేరు, చూస్తే 300 కన్నా ఎక్కువ లేవు. నేను ఒక్కదాన్నే గంతులేయాలా? నేనున్నాను కదా, డబ్బుల సంగతి నేను చూసుకుంటా. ఏం అక్కర్లేదు. అయినా నీ డబ్బులతో చేస్తే అది నా బర్త్డే ఎలా అవుద్ది? సరే, నీ డబ్బులతోనే చేస్తా. ఏంటి 300తోనా? ఆ 300తోనే చేస్తా. నువ్వు రెడీ అయ్యి బయటకు వచ్చేసి. రే డబ్బులొద్దా? ఓకే, క్యాష్? ఫోన్ పే. ఫోన్పేయా? యా. చూసుకో. యా. ఏం చేస్తావో చూస్తావు 300తో. సరే, 1 అవర్లో రెడీ అయ్యి బయటకు వచ్చేసి. హ్మ్. బాయ్ బాయ్. వచ్చేసే ఫాస్ట్గా. ఈ 300తో ఏం చేస్తాడంటో. హ్మ్. బాబాయ్, టైం అయిపోతుంది. వావ్! పర్లేదురా, 300కి బాగానే చేస్తావు డెకరేషన్ అంతా. అంతా బాగుంది కానీ ఇల్లంతా క్యాండిల్స్ పెట్టావు, కేక్ మీద క్యాండిల్ పెట్టడం మర్చిపోయావు. నువ్వు ఆర్పాల్సింది ఇక్కడ కాదు, హ్మ్. వెలిగించాల్సింది అక్కడ. హ్మ్. So sweet. నీలం, I have a gift for you. For me? Wow! Wow! Beautiful. Wow! Super, huh? థ్యాంక్స్. అయినా నేను ఇచ్చిన 300లో ఇదెలా వచ్చిందిరా?
ఇది నీకోసమే తీసుకున్నా స్పెషల్గా. ఓ నైస్. హాయ్. హ్యాపీ బర్త్డే నీలం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది సర్ప్రైజ్. తను చాలా హ్యాపీగా ఉంది. ఐ థింక్ దిస్ ఈస్ ద టైమ్ టు ప్రపోజ్. సర్ప్రైజ్. హ్యాపీ బర్త్డే నీలం. హే గాయ్స్. హ్యాపీ బర్త్డే. పుట్టినరోజు జయ జయలు చిట్టి పాపాయి. రే ఆన్ సైట్ ఆఫర్ మావా, కంగ్రాట్స్ రా. లైట్ రా, వదిలేసా. ఎందుకురా? ఆ? షా. ఇట్స్ ఓకే. 18 చాలు, పద. నీకోసం ఒకడు వెయిటింగ్. నా కోసమా? ఎవడ్రా? హే పదరా చెప్తా. పా రామావ ఏంట్రా? చెప్తా. ఎవడ్రా? అదిగో బావా. వీడా? వీడినెందుకు పిలిచావురా? బ్రెయిన్ స్పూన్ వేసుకుని తింటాడు వీడు. సమ్ టైమ్స్ వీడే కరెక్ట్ కంపెనీ. పదమావా. అరే వాడితో మీటింగ్ అవసరం అంటావా? ఎందుకురా అంత పెద్ద రిస్క్? అయినా నేను తాగనని తెలుసు కదా. రిస్కే అయినా పర్లేదు. నీకోసం బ్రిజర్ తెప్పించిన మావా, పద. అంటే ఈడు పోయి టిఫిన్ తెచ్చే లోపల వాళ్ళు టిఫిన్ చేసేస్తున్నారన్నమాట. ఇంకానేమావా అని భోజనాలు తేమని చెప్పలే. రే నాదే మావా, చెప్పింది కరెక్టే అనిపిస్తుందిరా. నవ్వకరా రే. నవ్వకుండా ఏం చేయాలరా? ఈడు ఏం లాగు. పెరుగు తోడంటేసినాక ఎవడైనా ఒక నైట్ వెయిట్ చేస్తాడు. నువ్వు ఒక నెల వెయిట్ చేసినావు, ఆ పెరుగు ఉంటదే పోతారా? ఎవడో వచ్చి నాకు కొమ్మవుతాడు. అరే నేను చెప్పాను కదరా వాడు స్పూన్ వేసుకొని తింటాడని. అసలు ఎందుకు పిలిచావురా వీటిని? రే నువ్వు ఆగు, గమనండు. రే నాకెందుకు వీడు చెప్పింది కరెక్టే అనిపిస్తుందిరా. ఏంట్రా కరెక్ట్? లైఫ్లో ఒక్క అమ్మాయినైనా సిన్సియర్గా లవ్ చేసావా? చేస్తుంటే నా బాధ నీకు అర్థమయ్యేది. నీకు 3 బ్రేకప్లు అయ్యాయి కదా, అందులో ఒక్క అమ్మాయి కోసమైనా బాధపడ్డావా? వీడైతే అమ్మాయినంటే కూడా తెలీదు, వచ్చి మాట్లాడేస్తున్నాడు. పోండ్రా. ఒకడేమో జోకులు వేయడం, ఇంకొకడేమో సలహాలు ఇవ్వడం. ఏంట్రా బాధ? బాధ తొక్కల బాధ. ఎవడు లైఫ్లో ఫేస్ చేయనివి కాదు. నీకేం కొత్తగా జరగలేదు. చెప్పే దమ్ము, అడిగే ధైర్యం లేనప్పుడు బాధ తొక్క అని మొహం మట్టల్లా పెట్టుకుంటే జోకులు వేస్తారు, లేదా సలహాలు ఇస్తారు. లవ్ అని ఆ పిల్లకి చెప్పే ధైర్యం లేదు, ఓకే. వాడెవడో వచ్చి తన్నుకుపోతుంటే కనీసం అడిగే ధైర్యం కూడా లేదా అరా నీకు?
ఇక్కడికి వచ్చి ఏడుస్తూ కూర్చుంటే బాధపోతుందారా? పోరా. ఏమందిరా? పర్సన్ని లవ్ చేస్తున్నావా, వర్షన్ని లవ్ చేస్తున్నావా? అసలు నీకేమైనా అర్థమైందా రా? ముందు అది అర్థం చేసుకో. పోతున్నారా? తినమ్మ బోళ్ళ పంచైతే. రాయ్ పొద్దున్నే ఆఫీస్ ఉంది, అంత ఆలోచించక. నీ అవ్వ తాగుడు బంద్ చేయాలరా. ఏం కావాలరా నీకు? మా మధ్యలో కిందికి వచ్చావు. తనపై నీ ఇంట్రెస్ట్ ఏంటి? మాట్లాడవే. అసలు నీ ఇంటెన్షన్ ఏంటి? రేయ్ రేయ్ నిన్నే. ఇంత మాట చెప్పలేక, అంత ప్రేమ దాచలేక, ఎంత భారమైందో చిన్ని గుండెలో. నిన్న లేదు ప్రాణమంట, నేడు అందే ఊపిరంట, దించినావే భారమంత ఒక్క మాటలో. ఇవ్వాలి ఇవ్వాలి చల్లారిపోని ఆశ ఏదో కలిగింది, తీరింది ఒక్క రోజులో. ఇలాగే ఉండాలి అంటూ చిట్టి ప్రేమ కోరింది ఉన్న లైఫ్లో. ఇలాంటి నేనెరుగలేదు ఇన్నాళ్ళు, నిన్నాళ్ళు. నా ప్రయాణమంత నీ సవాసమంట, ఇకపైన నా వందేళ్ళు. కలిగిందే ఓ సంతోషం, తెలిసిందే అది నువ్వే కదా. విసిరావే ఓ సుమగంధం, చిరునవ్వే నన్ను వదలనంతగా. నీకు నేను తోడుగా, నీకు నేను నీడగా, ఎంతసేపు నేను నేనుగా. నువ్వు పలికే మాటలే, నేను పాడే పాటలే, రాకుమారిలాగా నవ్వుతుంటే అంతే చాలునా. ఇలాంటి నేనెరుగలేదు ఇన్నాళ్ళు, నిన్నాళ్ళు. నా ప్రయాణమంత నీ సవాసమంట, ఇకపైన నా వందేళ్ళు. హలో. రేయ్ ఎక్కడున్నావురా? చెప్పు. వసుంధర ప్రాజెక్ట్లో 2 డిజైన్ ఫైల్స్ మిస్ అయ్యాయి. వాట్? మిస్ అవ్వడం ఏంట్రా? ఒకసారి నా క్యాబిన్లో చెక్ చేయి. ఆల్రెడీ చూసారా, మళ్ళీ చూస్తున్నా. సరిగ్గా చూడరా. ఇక్కడేం లేవు. నేను నా దగ్గర చూస్తా,
నువ్వు కూడా ఇంకోసారి చెక్ చేయి. ఇవాళ ప్రెజెంటేషన్ పెట్టుకుని ఇంత కేర్లెస్ ఉంటే ఎలారా? సరే టైం ఎంత ఉంది మనకి? ఇంకా 1 అవర్ ఉందిరా. 1 అవరా? ఇంతకీ నువ్వు ఎక్కడ ఉన్నావు? నేను స్టార్ట్ అయ్యా, నువ్వు మేనేజ్ చేయి, నేను వచ్చేస్తా. చార్ట్స్ మిస్ అయ్యాయా? ఎలా మిస్ అయ్యాయి? నో 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 నో, ప్లీజ్ ఆగండి. మీకు ఆల్రెడీ చెప్పాను కదండి ఇక్కడికి రావద్దని. ఇలా మళ్ళీ మళ్ళీ రావడంలో మీ ఇంటెన్షన్ ఏంటి? సీత గారు, మీరంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. మిమ్మల్ని కలగకూడదని అనుకున్నాను, కానీ ఆ రోజు నుంచి నాకు ఇప్పటిదాకా సరిగ్గా నిద్ర కూడా పట్టట్లేదండి. మీరే గుర్తొస్తున్నారు. సి ఐమ్ రియలీ వెరీ సారీ. అది యాక్సిడెంటల్ గా జరిగింది, ఇంటెన్షనల్ గా జరిగింది కాదు. నాకు ఆల్రెడీ పెళ్ళైంది. నాకు తెలుసండి మీరు ఒక అనెల్ని మ్యారీడ్ లైఫ్ని లీడ్ చేస్తున్నారని. మీ హస్బెండ్కి మీ మీద ఎలాంటి ఫీలింగ్ లేదు. మీకు కూడా మీ హస్బెండ్ పై ఫీలింగ్ ఉండుంటే నాలాంటి ఒకరిని హక్ చేసుకున్న వారే కాదు. మీ లైఫ్ నేను చూసుకుంటాను, మీరు నాతో వచ్చేయండి. ఒక సిచ్యువేషన్ ని సరిగ్గా అర్థం చేసుకోవడం కూడా రాదు. అసలు ఏం చదువుకున్నావు? ఎలా పెరిగావు? మా మధ్య ఎన్ని డిఫరెన్సెస్ అయినా ఉండొచ్చు, మాది భార్యాభర్తల బంధం. Who the hell are you? Don't dare to come into my life. నేను మాట్లాడింది ఎంత నిజమో ఈ చెంపదప నాకు చెప్తుంది. భర్తతో ప్రేమ పంచుకోవడం భార్య లక్షణం. అసలు ప్రేమే లేని మనిషిని భర్త అనుకోవడం లక్షణం కాదు, నరకం. వెయిట్ చేయాలండి, వెయిట్ చేయాలి. తెంచుకొని వెళ్ళిపోవడం ఎంతసేపు? ప్రేమ అనేది ప్రతి మనిషిలోనూ ఉంటుంది, నా భర్తలో కూడా ఉంది. టైం వచ్చినప్పుడు అదే బయటపడుతుంది. నేను ఆ టైం కోసమే వెయిట్ చేస్తున్నా. నువ్వు వెయిట్ చేయి. మీ హస్బెండ్ ఆల్రెడీ చూసుకుంటున్నాడు ఇంకో అమ్మాయిని. అది కూడా ఆ రోజు అతను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన రోజే. ఇవ్వండి నాకెలా తెలుసు అనుకుంటున్నావా? నమ్మట్లేదా? ఇంకో చూసుకో ఫొటోస్, చూడు ప్లీజ్, చూడండి. మీ భర్త గారి భాగోతం. మీరు సీతలా వ్రతాలు చేస్తున్నారు, మీ ఆయన మన్మధులా బిహేవ్ చేస్తున్నాడు. సీత గారు, ఐఎమ్ వెరీ వెరీ సారీ అండి. ఈ మొత్తం సినారియోలో ఈ ఫోటోలు నిజం, మీ బాధ నిజం, మీపై నాకున్న ప్రేమ నిజం. ఇక డెసిషన్ మీరే తీసుకోవాలి.
రాఘవ్, మొన్న నువ్వు ఆన్లైన్లో పెట్టిన డ్రెస్ డెలివరీ అయింది. చూడు ఎంత బాగుందో. నెక్స్ట్ వీక్ బర్త్డేకి ఇది వేసుకుంటా. రాఘవ్, ఏమైంది? డల్గా ఉన్నావేంటి? ఏడుస్తున్నావా? రాఘవ్, ఏ జన్మబంధమో ఏ కాల నిర్ణయమో మనకు పెళ్లి జరిగింది. నేను కన్న కలలకి నీకు తెలియని నా మనసుకి విరుద్ధంగా ఒకరికొకరు అపరిచితులమైన పెళ్ళని బంధం ఇద్దరిని కలిపింది. ప్రతి మనిషిలోనూ ప్రేమ ఉంటుంది. ఆ నమ్మకంతోనే ఎన్నాళ్ళు నీ ప్రేమ కోసం ఎదురు చూశాను. ఏంటిది? కానీ నువ్వు నన్ను చూసిన పరిస్థితి నిజం కాదు. ఐమ్ ప్రెగ్నెంట్. ఆ రోజు నాలో జరిగిన సెన్సేషన్స్ నన్ను కన్ఫ్యూజ్ చేశాయి. కానీ తర్వాతే తెలిసింది నేను ప్రెగ్నెంట్ అని. నాకు నా వైఫ్ కావాలి నీలం. రాఘు, ప్లీజ్ నన్ను వదిలేకు. నా వల్ల కాదు, తట్టుకోలేను రాఘు. నువ్వు అబద్ధాన్ని కావాలనుకుంటావు నీలం. నాకు నా నిజం కావాలి, నా భార్య కావాలి, తన ప్రేమ కావాలి. ఎంతో హ్యాపీగా నీతో చెప్పాల్సిన విషయం కనీసం
సంజాయిషిగా కూడా చెప్పనివ్వలేదు కోపం. ఎగిసెనే అలలుగా తిరిగి వస్తావని వెయిట్ చేశాను, కానీ నువ్వు కొత్త లైఫ్ వెతుక్కున్నావు. నా నమ్మకాన్ని బ్రేక్ చేశావు. పెళ్ళంటే నూరేళ్ల పంట అంటారు. పెళ్ళైన జంటని సీతారాములతో పోలుస్తారు. రాముని దేవుళ్ళ పూజిస్తారు. సీతని రావణుడు ఎత్తుకెళ్ళిపోతే తనని తిరిగి సాధించుకునే క్రమంలో రాముడికి ఒక మహాయుద్ధమే పట్టింది. అదే సీత తనంతట తానే వెళ్ళిపోతే రాముడే కాదు, ఏ దేవుడు కనిపెట్టలేడు. ఇట్లు వెళ్ళిపోతున్న సీత. నిలిచింది ఆకాశమే. ఏం ఆలోచిస్తున్నారు సీత గారు? నేను చెప్పినట్టే జరిగింది. ఇప్పటికీ నన్ను నమ్ముతారా? ఇంకా ఎవరి గురించి బాధపడుతున్నారు మీరు? నా మాట వినండి. మీకోసం డాలర్ హిల్స్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను. మీ లైఫ్ నేను చూసుకుంటాను. మీరు నాతో వచ్చేయండి. సీత, 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 సీత. సీత,
No more us. No more you. Our chapter has ended. Thank you for all the lessons and memories. My life